హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ అనేది ఒక వెరైటీ రీడింగ్ అనమాట. నేను ఇంతవరకు నా ఛానల్లో ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఇది మీ అందరికీ కనెక్ట్ అవుతుందేమో అన్నట్టుగా నేను చేస్తున్నాను. సో ఈ రీడింగ్ టాపిక్ ఏంటంటే, మీరు పూర్వజన్మలో అసలు మీరు ఎవరు, మీ పాస్ట్ లైఫ్ ఏంటి, మీ పూర్వజన్మ గత జన్మలో మీరు ఎవరు ఏంటి, సో ఇప్పుడు మీ జన్మలో లైఫ్ పర్పస్ ఏంటి. ఓకే, ఒక సోల్ కాంట్రాక్ట్ తీసుకొని మనం ఈ భూమి మీద అనేది పుడతాము. సో మన లైఫ్ పర్పస్ అయిపోగానే మనం టప్పని వెళ్ళిపోతాం. ఓకే, సో వాట్ ఈజ్ దట్ లైఫ్ పర్పస్? మీరు పుట్టడానికి గల కారణం ఏంటి, మీరు జన్మ యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఇవన్నీ కూడా మనము కార్డ్స్ ద్వారా తెలుసుకుందాము. సో ఇట్ ఈస్ హైలీ ఇంట్యూటివ్ రీడింగ్ అండి. ఇక్కడ నేను నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పెట్టట్లేదు, ఎందుకంటే ఒక సోల్కి పేరు కానీ శరీరానికి పేరు ఉంటుంది కానీ ఆత్మకి పేరు అనేది ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు. సో అలాగ ఆత్మ అనేది మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటుంది, ఇంకా అనంత విశ్వంలో కలిసిపోతుంటుంది. ఓకేనా? సో అందుకనే ఇంట్యూటివ్గా మీరు ఇక్కడ 2 స్టోన్స్ పెట్టాను, జెమ్ స్టోన్స్. ఇదేమో ట్రీ యాగెట్ అనమాట, ఇది వచ్చేసి వైట్ యాగెట్. సో మీకు ఏది ఇంట్యూటివ్గా కనెక్ట్ అయితే అది మాత్రమే చూస్ చేసుకోండి. ట్రీ యాగెట్ అనేది వచ్చి పర్యావరణ అంటే గ్రీనరీ, సో వీటికి సంబంధించింది. ఇంకోటి వైట్ యాగెట్ వచ్చేసి ప్యూరిటీ అండ్ క్లారిటీకి సంబంధించింది. సో మీకు ఏది ఇంట్యూటివ్గా మీకు కనెక్షన్ అనిపిస్తుందో అది మాత్రం మీరు చూస్ చేసుకొని ఈ రీడింగ్ అనేది చూడండి. సో ఎవరైతే నా రీడింగ్ చూస్తున్నారో కొంచెం టైం స్టాంప్స్ అనేది పెట్టండి. టైం స్టాంప్స్ పెడితే అందరికీ ఈజీగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్. అది కూడా మీరు ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చెప్పొచ్చు. ఓకేనా? సో ఎవరికైతే టైం ఉందో, ఎవరికైతే కొంచెం ఓపిక ఉందో, సో ప్లీజ్ టైం స్టాంప్స్ అనేది పెడతారా? ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో చూసుకోండి, ఒకవేళ మీరు ఏమైనా పాజ్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలంటే కూడా వీడియో పాజ్ చేసి ఒకసారి స్టోన్స్ అనేది దగ్గరగా చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఇది వచ్చేసి గ్రూప్ నెంబర్ 1. చూద్దాం అసలు మీరు గత జన్మలో ఎవరు. సో మీ పాస్ట్ లైఫ్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు గత జన్మలో ఎవరు. మీరు వీలుంటే కనుక ఒక 5 minutes అనేది మెడిటేట్ చేయండి. సో మీలో మీరు ఒకసారి నిమగ్నం అవ్వండి, అంటే మిమ్మల్ని మీరు కాస్త తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఈ రీడింగ్ చూస్తే ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ప్లస్ చాలామందికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని కళ్ళు మూసుకొని వినండి. సో మీకు అది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. నా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత జన్మలో ఎవరు. ది జడ్జ్మెంట్, సో నా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత జన్మలో ఎవరు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంపరర్. ఓకే, సో చాలా మంచి కార్డ్ వచ్చిందండి మీకు. ఏంటంటే మీరు ఎన్నో జన్మలు ఎత్తి దేవుడి కాలింగ్ ద్వారా మీరు మరో జన్మ అని తీసుకుంటూ మీరు ఈ భూమి మీదకి అనేది వచ్చారు. ఎందుకంటే మీకు ఎన్నో జన్మలు అయ్యాయి, మీకు ఎన్నో జన్మలు పాస్ట్ చాలా జన్మలు ఎత్తారు మీరు. అది కూడా మీరు చనిపోయినాక మీ ఆత్మకి ఒక పిలుపు అందుకొని, ఒక విశ్వం నుంచి కానీ ఒక పరమాత్మ నుంచి కానీ మీరు ఆ పిలుపు అనేది అందుకొని మీరు లేచారు. అంటే ఏంటంటే మీరు ఆ కాఫిన్లోంచి, శవపేటికలోంచి మీరు లేచి, అంటే మీకు ఒక నిర్దిష్టమైన ఒక లైఫ్ పర్పస్ అనేది ఉంది. సో దాని ద్వారానే మీరు ఇన్ని జన్మలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ అనేది రీబర్త్ కార్డు లేదా రీయూనియన్ కార్డు. ఎందుకంటే మీరు ఆ ఇమాజినరీ అది పిక్చర్ చూస్తే కనుక కూడా సో అందరూ శవపేటికల్లో పడుకొని ఉండే శవాలని ఒక దేవుడు వచ్చి ఒక ట్రంపెట్ వాయించి నిద్ర లేపుతున్నారు. మీరు లేవండి, ఇంకా అయిపోయింది, మీరు వేరే జన్మ ఎత్తాలి అన్నట్టుగా దేవుడు పిలుపు అందుకొని వాళ్ళు లేసే యొక్క ఈ పిక్చర్ అనేది మనకు కనబడుతుంది జడ్జిమెంట్ కార్డులో. సో అదేవిధంగా మీరేంటంటే
మీ జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకొని మళ్ళీ 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 మీకు ఏదో మానవ జాతికి ఒక సహాయం చేయటం కానీ, మీరు ఒక అభివృద్ధి చేయటం కానీ, అలాంటి ప్రణాళిక అనేది మీరు తీసుకొని, ఒక దైవ ప్రణాళిక దానితో మీరు పుడుతున్నారు. సో మీ జన్మ అనేది వేస్ట్ జన్మ కాదు. మీరు ఒక మంచి ఏమంటారు, నాకు ఆ వర్డ్ రావట్లేదు, ఒక ప్రణాళికతో మీరు పుట్టారనమాట. సో మీరు గత జన్మలో ఎవరు? మీరు గత జన్మలో ఒక మంచి ఒక కింగ్ ప్లేస్లో ఉండొచ్చు, ఒక జమీందార్ అయి ఉండొచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక జడ్జి కానీ. సో చాలా మంచి పొజిషన్లో ఉండేవారు మీరు. మీ దగ్గరికి వచ్చి అందరూ సలహాలు తీసుకోవటం కానీ, మీరు సూచనలు తీసుకోవటం కానీ, మీకు మీ దగ్గర చాలా మీ లైఫ్ ఎలా ఎండ్ అయింది అని చెప్పడానికి వస్తే కనుక మీరు చాలా కాలం బతికారు. ఆల్మోస్ట్ ఒక 80+ ఇయర్స్ మీరు బతికారు. సో 80+ ఇయర్స్ కానీ 90 దగ్గర మీరు బతికారు. బతికినంతకాలం కూడా మీరు చాలా దర్జాగా, హుందాగా, చాలా మంచి నేమ్ ఫేమ్తో మీరు బతికారు. జనాలందరూ మీ దగ్గరికి వచ్చి సలహా తీసుకోవటము, మీ యొక్క పర్మిషన్ తీసుకొని పనులు అనేది జరపటము. సో మీరేంటంటే ఒక బిగ్ స్ట్రాటజిస్ట్ అనమాట. మీరు ఏ విధంగా చెయ్యాలి అనే ఒక ప్రణాళికను అనేది సిద్ధం చేసుకొని మీరు ముందుకు వెళుతూ ఉంటారనమాట మీ పాస్ట్ లైఫ్లో. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా విజ్ఞానం ఉంది, చాలా నాలెడ్జ్, చాలా ఇంటెలెక్చువల్ పర్సన్. కాబట్టి మీ దగ్గరికి ఈవెన్ మీరు రిటైర్ అయినాక కూడా మీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉండేవారు. కానీ మీరేంటంటే యవ్వనంలో కొన్ని పొరపాట్లు చేయటం అనుకోవచ్చు, కొన్ని రకరకాల కనెక్షన్స్ అనేవి మీకు ఉండొచ్చు. సో ఏంటంటే మీరు రకరకాలుగా ఒక పెట్టుబడులు పెట్టడము, చిన్న అంటే మీరు మీ లైఫ్ అనేది చాలా అర్లీ స్టేజ్లో స్టార్ట్ చేశారు. ఒక టీనేజ్ అని చెప్పచ్చు. ఒక 17, 18, 19 ఇయర్స్ నుంచే మీరు మీ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మీరు మీ ఉండే డబ్బులు అనేవి, మీరు చాలా మంచి కుటుంబంలో పుట్టారు, మంచి రిచ్ ఫ్యామిలీ, వెల్దీ ఫ్యామిలీలో పుట్టారు మీరు మీ పాస్ట్ లైఫ్లో. సో దానివల్ల ఏంటంటే మీరు మనీ అనేది విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కానీ, కేర్లెస్గా మీరు ఖర్చు పెట్టడం కానీ అనేది చేసేవారు. చాలా బిజినెస్లో వాటిల్లో మీరైతే ఇన్వెస్ట్ చేశారు. సో అలాగలాగా తర్వాత మీకు రొమాంటిక్ లైఫ్లో కూడా చాలా రకాల కనెక్షన్స్ ఉన్నాయి. మీరు ఒక విధంగా ఒక ప్లేయర్ అని చెప్పచ్చు. కొంతమంది హార్ట్ బ్రేక్ కూడా చేశారు, కొంతమందితో ఆడుకున్నారు మీరు, వాళ్ళ జీవితంతోని, వాళ్ళ మనసులతోని మీరు ఆడుకున్నారు. ఒక ప్లేయర్ లాగా మీరు వాళ్ళతోని చాలా ఒక రకంగా ఏంటంటే కఠినంగా, కటువుగా మీరు ఉండి వాళ్ళతో మీరు ఆడుకున్నారు, కొంతమంది జీవితాలతో ఆడుకున్నారు. సో మీరు గత జన్మలో ఒక మేల్ అనమాట, ఓకే, ఒక మగ వాళ్ళు. ఇప్పుడు మీరు చూసే వ్యక్తి ఆడైనా మగైనా సరే, మీరు పాస్ట్ లైఫ్లో ఏంటంటే మీరు ఒక మగవాళ్ళు అనమాట జెండర్ ప్రకారం. సో మీరేంటంటే చాలామందిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళతో ఆడుకోవటము, సో ఇదంతా చేసి ఫిజికల్గా వాళ్ళని యూజ్ చేసుకోవటము, ఇవన్నీ చేసినాక ఫైనల్గా ఒక వ్యక్తితో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసినాక అన్ఫార్చునేట్లీ ఆ వ్యక్తి అనేది మీకు దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోవడం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉండొచ్చు. సో మీరు ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక వ్యక్తి మీ నుంచి విడిపోయారు. సో ఆ విడిపోయినాక మీరు చాలా మీ జీవితకాలం అనేది ఒంటరిగానే గడిపారు. ఆ ఒంటరిగా గడపడం కూడా ఒక ప్రజాసేవలో మునిగిపోయి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి మొత్తం మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ కెరీర్ పైన పెట్టారు, మీ ఉద్యోగము, మీ వ్యాపారం పైన పెట్టారు. చాలా ఒక మంచి స్టేటస్కి అనేది వెళ్ళారు. సో మీ దగ్గరికి అందరూ వచ్చి సలహాలు తీసుకొని మిమ్మల్ని పొగిడే వాళ్ళే కానీ ఎక్కడా కూడా ఎవరు మిమ్మల్ని ఏ మాటలు అనేవాళ్ళు లేరు. సో మీ పాస్ట్లో, మీ చిన్నతనంలో ఏవైతే మీరు పొరపాట్లు చేశారో, మీ టీనేజ్లో మీరు చేసిన అనాలోచితమైన వ్యవహారాలు కానీ ఇవన్నీ ఏంటంటే మీకు చాలా గుణపాఠాలు అనేవి నేర్పాయి. సో మీరేంటంటే మీ లైఫ్ని ఓన్లీ ప్రజాసేవకి అంకితం చేసేసారు. మీరు ఒక పొలిటీషియన్ కూడా అయ్యుండొచ్చండి పాస్ట్లో. మీరు ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక జడ్జి అవ్వచ్చు, లేదంటే ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి అవ్వచ్చు, జమీందార్ అవ్వచ్చు. సో ఇట్లాగా మీరు మంచి లైఫ్ అనేది లీడ్ చేశారు ప్రశాంతంగా. కాకపోతే ఒంటరితనం అనేది మీరు బాగా అనుభవించారు. ఆ ఒంటరితనంలో మీరు చాలా విషయాలు అనేవి నేర్చుకున్నారు. అంటే మనం ఒంటరిగా ఉంటే ఏం చేస్తాము, మనలో మనము ఫోకస్ చేస్తాము.
సో అసలు మనం ఎవరు, మనం ఏంటి, మన మన కర్తవ్యం ఏంటి, మనం ఎలా ఉండాలి ఫ్యూచర్లో అనేది మీకు రకరకాలుగా ఒక జ్ఞానోదయం అనొచ్చు, ఒక అవేర్నెస్ అనొచ్చు. సో అలాగా ఈ ఒంటరితనం అనేది మీకు చాలా చాలా నేర్పించింది, పాఠాలు అనేది నేర్పించింది. సో ఒక విధంగా చెప్పాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పిల్లలు కానీ, లేదంటే మీ పైన ఆధారపడి ఉండే వాళ్ళని కానీ మీరు చాలా చాలా కేర్ తీసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారనమాట. సో ఓవరాల్గా మీకు ఒక లైఫ్ తీసుకుంటే పాస్ట్ లైఫ్లో ఒక 25% మీరు వేస్ట్ చేసినా సరే 75% అనేది మీరు బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో మీరు మంచిగానే, మీరు చనిపోయినప్పుడు కూడా జనాలు అందరూ కూడా మంచిగా మిమ్మల్ని పొగిడేవారు, మిమ్మల్ని చూడడానికి వచ్చేవారే ఉన్నారు. కానీ సో మీ గురించి ఎవరు అన్ని చెడుగా మాట్లాడుకోవటం కానీ, మీ గురించి ఏదైనా చెడుగా అనటం కానీ ఏమీ లేకుండా మీరు ఒక మంచి పేరుతో మీరు అనేది మీ తనువు అనేది చాలించారు. సో ఇది మీ పాస్ట్ లైఫ్ యొక్క వివరం. ఓకే, ముఖ్యంగా నాకు ఇక్కడ ఒక రాజస్థాన్లో కానీ అటు సైడ్ మీరు పుట్టిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు చూద్దాము అసలు ఇప్పుడు మీరు జన్మ ఎందుకు తీసుకున్నారు, మీ లైఫ్ పర్పస్ ఏంటి. మీరు దేవుడి కాలింగ్తో మళ్ళీ మీరు సెకండ్ జన్మ అనేది ఎత్తారు. సెకండ్ జన్మ అని చెప్పలేము, ఎన్నో జన్మలు, ఇది ఒక జన్మ. ఓకే, సో ఈ జన్మ ఎత్తడానికి గల కారణం ఏంటి, అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటి, మీరేం చేయాలి ఈ లైఫ్లో, అసలు మీరు ఎందుకు పుట్టారు, మీ జీవన ఉద్దేశం ఏంటి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద ఫూల్, మెటీరియల్ హ్యాపీనెస్ అంటే 9 of cups అండ్ ద టవర్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of cups. ఓకే, సో మీరు ఈ లైఫ్లో మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రదేశాలు తిరగటం కానీ, మీరు వరల్డ్ టూర్ చేయటం కానీ, ఎక్స్ప్లోర్ చేయటం కానీ, ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఒక రిస్క్ తీసుకొని ఒక అడ్వెంచరస్ ట్రిప్స్ కానీ చేసి, సో మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఒంటరి బాటసారే, ఇక్కడ కూడా నాకు ఎవరు మీకు అంటే మీ లైఫ్లో ఉన్నట్టుగా నాకైతే కనిపించట్లేదు. సో మీరు ఇక్కడ కూడా ఒంటరి బాటసారే, మీరు ఒంటరి ప్రయాణమే చేయబోతారు. ముందు మీకు ఉంటారు, ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, చిన్న చిన్న లవ్ అఫైర్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన, ఇంకా ఏదో అసంతృప్తి, అసంపూర్ణము. సో ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ఏంటంటే చాలామందికి లవ్ అఫైర్స్ గురించి చూస్తుంటారు, వేరే పార్ట్నర్ గురించి చూస్తుంటారు. కానీ యాక్చువల్గా మీ లైఫ్ పర్పస్ ఏంటంటే మీరు ఒంటరిగా మీరు అన్ని ప్రదేశాలు తిరగడము, దాని యొక్క నాలెడ్జ్ తెలుసుకోవటము, సో దాని ద్వారా ప్రజలకు మంచి చేయటము అనేది మీ దగ్గర రాసి పెట్టుంది. మీరేంటంటే ఒక హీలర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు 9 of cups వచ్చింది. 9 of cups ఏంటంటే మీరు అబండెంట్గా ఉన్నారు, మీ మనసులో ఉండే ప్రేమ అనేది మీకు అది అందరికీ ఇవ్వగలిగినంత ప్రేమ అనేది మీలో ఉంది. ఆ హీలింగ్ అనేది, ఆ కంపాషను, మంచితనం అనేది ఉంది. సో మీ లైఫ్లో చాలామంది వస్తారు పోతారు, మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ లాగా నాకు అనిపిస్తున్నారు. ఎమోషనల్ పర్సన్ అంటే ఏంటంటే మీరు ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచించడము, ఓవర్ థింకింగ్ చేయటము. సో ఇక్కడ ఎక్కువగా నాకు ఫైర్ సైన్స్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఏంటంటే ఏరిస్, లియో, సాజిటేరియస్ అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కనబడుతూ ఉంది. ఇంకా వృషభ రాశి, వృశ్చిక రాశి కూడా కనబడుతూ ఉన్నారు, కుంభరాశి. సో మీరేంటంటే ఈ కన్ఫ్యూజన్లో అనేది ఉంటారు. మీ లైఫ్లో ఏంటంటే చాలామంది వస్తారు పోతారు, ఆల్మోస్ట్ ఒక 7 మంది వచ్చి పోవచ్చు అనమాట. చిన్న చిన్న ఫ్లింగ్స్ అవ్వచ్చు, కొన్ని సీరియస్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, కొన్ని పెళ్లి దాకా కూడా వెళ్ళచ్చు, ఒకసారి పెళ్ళి కూడా అవ్వచ్చు మీకు. కాకపోతే మీ లైఫ్ పర్పస్ ఏంటంటే మీకు ఎప్పుడే కానీ ఒక ప్లేస్లో ఉండే యొక్క మనస్తత్వము కాదు మీది, అలాంటి జన్మ కూడా కాదనమాట. సో మీరు ఒక ప్లేస్లో ఉంటే కనుక ఆ ప్లేస్ను వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు ఒక అభివృద్ధి అనేది వస్తుంది. సారీ టు సే దిస్, ఎవరికైతే మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలామందికి
సడన్గా అనుకోకుండా ఒక విడిపోవడం కానీ ఒక డివోర్స్ కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంది. అది మీకు చాలా పెద్ద లెసన్ అనేది నేర్పిస్తుంది. ఇది ఎందువల్ల జరిగింది? మీరు గత జన్మలో మీరు ఏదైతే చేశారో, ఎవరితో అయితే ఆడుకున్నారో, వాళ్ళతో మీరు ప్లే చేశారో, ఒక ప్లేయర్ లాగా వాళ్ళ మనసుల్ని విరగ్గొట్టి వాళ్ళ మనసుల్ని బ్రేక్ చేసి చాలామందితో రకరకాల అఫైర్స్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నారో, సో వాటి అన్నిటి ఫలితంగా ఈ జన్మలో మీకు మీ నచ్చిన వ్యక్తితో ఉండలేక మీకు ఒక విడిపోవడం కానీ, ఒక సపరేషన్ కానీ, డివోర్స్ కానీ మీకు జరిగే అవకాశం అనేది ఉంది. కానీ మీ ప్రేమ అనేది అక్కడితో ఆగదు. మీ ప్రేమ ఏంటంటే అది పెద్దవాళ్ళకి, ఒక ముసలి వాళ్ళకి ప్రేమ పంచడం కానీ, ఒక పెట్స్కి ప్రేమని అందించడం కానీ, ఎందుకంటే మీరు ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్స్ అనమాట. మీ కప్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. సో మీరేంటంటే ఒక కంప్లీషన్ కోసం చూస్తున్నారు. సో నా దగ్గర 9 కప్స్ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి, ప్రేమతో నిండి ఉన్నాయి, దైవశక్తితో నిండి ఉన్నాయి. నాకు ఇంకొక కప్పు దొరికితే చాలు, నా జీవితం అనేది ముగుస్తుంది, నా జన్మ అనేది కంప్లీట్ అవుతుంది, ఇదే నా లైఫ్ పర్పస్ అన్నట్టుగా మీరైతే ఆలోచిస్తున్నారు. సో దాని గురించే ఈ కన్ఫ్యూజను, దాని గురించే ఈ వెతుకులాట, ఈ వేదన, ఈ తిరుగులాట ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఫైనల్గా మీకు ఆ కప్ ఆఫ్ లవ్ అనేది దొరుకుతుంది. సో అదే లాస్ట్, మీ జన్మకు అదే పరమార్థము. అంతవరకు మీకు చేతనైనంత ప్రేమ అనేది మీరు ఎదుటి వాళ్ళకి ఇస్తారు. ప్రేమ అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్, సెక్షువల్ అట్రాక్షను, రొమాంటిక్ లవ్ అది కాదండి. ప్రేమ అనేది ఒక తల్లి కూతురికి ఇచ్చేది ప్రేమే, ఒక తండ్రి కూతురికి ఇచ్చేది ప్రేమే, అన్నా చెల్లి. సో ఇలాగా ప్రేమ అనేది రకరకాలుగా డివైడ్ అయి ఉంది. సో మనం మన ప్రాణులకి, మన పెట్స్కి మనం ఇచ్చేది ప్రేమే, అవి కూడా మన బిడ్డలే. మనం ఎంత బాగా చూసుకుంటాము వాటిల్ని, సో మన బిడ్డల్లాగా చూసుకుంటాం కదా. సో ఇవంతా కూడా ప్రేమే. సో ఇప్పుడు మీరు ఒకరి కష్టంలో ఉన్నప్పుడు ఎవరో అంటే అజ్ఞాతమైన వ్యక్తి రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడిపోయింటే మీరు పరిగెత్తి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు కదా. అది ఒక మానవత్వం అనుకోండి. అది అలాంటి ప్రేమ మీ మనసులో నిండిపోయి ఉంది. మీరు ఒక హీలర్. ఎవరైతే ఈ పైల్ చూస్ చేసుకున్నారో మీరు చాలా పెద్ద హీలర్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా ఒక హీలింగ్ కోర్సెస్ అనేవి, ఆ స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకోండి. అది ఒక రేకి హీలింగ్ అవ్వచ్చు, లేదంటే ఒక యోగా, మెడిటేషను, ఏదో ఒకటి మీరు ఒక గురువుగా మారే అవకాశం ఉంది. అది కూడా మీరు ఒక స్థానంలో ఉండరండి. మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మీ చేతనైనంత సహాయం అనేది మీరు ఈ మానవాళికి చేస్తారు. అది మీ యొక్క లైఫ్ పర్పస్. అలాగ తిరుగుతూ ఈ క్రమంలో మీరు మీ కప్ ఆఫ్ లవ్ అనేది మీరు పొందుతారు. పొందినాక మీ 9 కప్స్ ఏమవుతాయంటే ఒక 10 కప్ కూడా యాడ్ అయ్యి, సో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇంకా అదే లాస్ట్, మీ జీవితం అనేది సమాప్తం అవుతుంది. సో ఈ జన్మలో మీరు ఏదైతే కష్టాలు పడుతున్నారో, ఏదైతే బాధలు పడుతున్నారో అవన్నీ ఏంటంటే మీ గత జన్మ యొక్క ప్రభావం. మీరు గత జన్మలో ఎంతమందినైతే బాధ పెట్టారో, ఎంతమందిని మోసం చేశారో, అది మీరు కావాలని చేసిన మోసం అయి ఉండకపోవచ్చు. కాకపోతే మీ అవసరం కోసం వాళ్ళని వాడుకొని, వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళని వాడుకొని వదిలేశారు. సో దానివల్ల మీకు ఇప్పుడు ఇంత మీ ఇష్టమైన వ్యక్తితో మీకు సపరేషన్ కానీ, డివోర్స్ కానీ, ఏదైనా ఈ బాధలు, ఈ కష్టాలు మీరు ఎందుకు పడుతున్నారంటే మీరు గత జన్మలో చేసిన కర్మ ఫలితము. ఓకే, సో ఇదండి గ్రూప్ నెంబర్ 1. మీకు ఎలా అనిపించింది ఈ రీడింగు? మీకు రెజనేట్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా మీకు ఇలాంటి రీడింగ్స్ కావాలంటే ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? సో రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఓకే, గ్రూప్ నెంబర్ 2. ఎవరైతే ఈ వైట్ స్టోన్ చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీకోసము. అసలు గత జన్మలో మీరు ఎవరు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. గత జన్మలో ఎవరైతే నా వ్యూవర్స్ ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఎవరు? గత జన్మలో వాళ్ళు ఎవరు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. గత జన్మలో నా వ్యూవర్ ఎవరు? ద హెర్మిట్. గత జన్మలో నా వ్యూవర్ ఎవరు? వాళ్ళ పాస్ట్ లైఫ్ ఎలాంటిది? వాళ్ళు ఎలా ఉండేవారు? దయచేసి మాకు క్లారిటీ ఇవ్వండి. గత జన్మలో వాళ్ళు ఎవరు? పేజ్ ఆఫ్ కప్స్,
5 of Pentacles, 10 of Cups, the Emperor. ఓకే, సో ఫస్ట్ పైల్కి సెకండ్ పైల్కి కూడా కనెక్షన్ ఉందండి. ఎవరో ఫస్ట్ పైల్ చూసిన వాళ్ళు సెకండ్ పైల్ కూడా చూస్తున్నారు. సో ఎందుకంటే కార్డ్ అనేది సేమ్ కార్డ్ ఆల్మోస్ట్ వచ్చిందనమాట, ఈ ఎంపరర్ కార్డ్ అనేది. సో చూద్దాం ఇప్పుడు రీడింగ్ మీకు ఎలా ఉందనేది. సో మీరు గత జన్మలో ఎవరు? మీరు గత జన్మలో చాలా ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక యోగి లాగా, ఒక ముని, ఒక ఋషి లాగా మీరు మీ జీవితం అనేది చాలా పరిపూర్ణంగా మీరు అనుభవించారు. చాలా లాంగ్ లివ్డ్ పర్సన్ అని చెప్పచ్చు, లాంగ్ లివ్డ్ పర్సన్. అండ్ మేల్గానే ఉండొచ్చు, మీరు ఒక మగవాణి రూపంలో మీరు లాస్ట్ గత జన్మలో పుట్టారు. సో మీరు ఏంటంటే మీ జీవిత యొక్క పరమార్థం మీరు అనేది తెలుసుకున్నారు, మీ జీవితం మీ యొక్క పరమార్థం తెలుసుకున్నారు. సో మీరేంటంటే మీరు మెడికల్గా కూడా మీకు పట్టు ఉండొచ్చు. అంటే ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు చూసారా, సో ఆయుర్వేదిక్ డాక్టరు మీరేంటంటే ఒక స్పిరిచువల్ హీలరు, ఆయుర్వేదిక్ డాక్టర్ అయి ఉండొచ్చు. సో మీరేంటంటే ఆకులు అలమలతో మీరు వైద్యం చేయటము, ఇది ఒక ట్రైబల్ సెటప్ లాగా అనిపిస్తూ ఉంది. మీరు పాతకాలంలో మీ పూర్వజన్మలో మీరు ఒక గ్రామంలో ఉంటాం కానీ ఒక విలేజ్లో, లేదంటే ఒక రకమైన చిన్న ఒక ట్రైబల్ ఏరియాలో కానీ అలాగా మీరు ఉండొచ్చు. అందులో మీరే ఒక నాయకుడు అవ్వచ్చు. సో మీరేంటంటే ప్రజలని, జనాలని మంచి మార్గంలో నడిపించే ఒక మార్గదర్శి అయి ఉండొచ్చు. ఎవరికైనా ఏ కష్టం వస్తేనే కూడా మీరు నిలబడి వాళ్ళ కష్టాలను తీర్చే ఒక మనిషి. ఏదైనా సరే వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పరిగెత్తి వెళ్ళి వాళ్ళ ఏదైనా మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు హీల్ చేసే, వాళ్ళ రోగాలను నయం చేసే ఒక డాక్టర్. ఓకే, సో ఇదేంటంటే మీరు దైవశక్తి ప్లస్ మీకు ఉండే ఒక నాలెడ్జ్, అంటే మీ పూర్వీకులు కూడా మీకు బాగా నేర్పించి వెళ్ళిన ఒక విద్య. సో ఇది అందరికీ తెలిసిన విద్య కాదు, ఓన్లీ మీకు మాత్రమే తెలిసిన విద్య. అందువల్ల మీకు చాలా గౌరవము, చాలా మీ ఇలాకాలో కానీ మీ తాండాలో కానీ మీకు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి ఉన్నాయి. మీరు కూడా చాలా లాంగ్ లివ్డ్ పర్సన్, ఒక 90 years 85-90 years బాగా మీరు పరిపూర్ణంగా మీ జీవితాన్ని అనేది గడిపి ఎంజాయ్ చేసి ఆ తర్వాత మీరు తనువు అనేది చాలించారు. ఓకే, సో మీరు చిన్నప్పుడు అంతా మీరు చాలా కష్టాలు అనేది పడ్డారు, ఒక ఇమ్మెచ్యూరిటీతో ఉన్నారు. ఒక టీనేజ్లో కానీ ఒక అంటే చిన్నతనం నుంచి మీకు కొన్ని ఆశలు, కొన్ని గోల్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ఏంటంటే తీరలేదు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లము, రిస్ట్రిక్షన్స్. సో మీకు అంత డబ్బు లేకపోవచ్చు, ఎప్పుడూ కూడా ఒక డబ్బు లేమి అనేది నాకు ఇక్కడ కనబడతా ఉంది. సో మీరేంటంటే చిన్నతనంలో చాలా పేదరికం అనుభవించి, చాలా కష్టాలు, అవమానాలు పడి, మీకు చాలా మంది చేత చీత్కారాలు ఇవన్నీ అనుభవించి మీరు ముందుకు వెళ్ళిన ఒక మనిషి. సో మీరు అలాగే ఎవరినైతే మీరు ప్రపోజ్ చేశారో వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయటము, వాళ్ళు మిమ్మల్ని అవహేళన చేయటము, మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటము, వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోవటము, మీరు చాలా చాలా అనుభవించారు. మీ పాత పూర్వజన్మలో మీరు చాలా అనుభవించారు, చాలా బాధలు పడ్డారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు ఒంటరితనము, ఒక సిగ్గు, ఒక బిడియము, బయటికి వెళ్ళాలంటే భయము, బయటికి వెళితే జనాలు ఏ విధంగా మిమ్మల్ని తీసుకుంటారు, ఎవరు ఏమైనా అంటారేమో, ఇన్సల్ట్ చేస్తారేమో అని చెప్పేసి మీకు రకరకాల ఒక భయము, ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, ఒక సిగ్గు, బిడియం. మేబీ మీరు ఒక వేరే డిఫరెంట్ కులంలో పుట్టి ఉండొచ్చు. నేను ఇక్కడ క్యాస్ట్ల గురించి అవి నేను నమ్మను, నేను మాట్లాడను. కానీ మీ గత జన్మలో మీకు ఆ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉండొచ్చు. అంటే మీరు ఒక చిన్న జాతి వ్యక్తి అన్నట్టుగా. అంటే ఈ కాలంలో ఎవ్వరూ ఇట్లాంటివన్నీ పట్టించుకోరు. ఇట్లా జాతులు, కులాలు, మతాలు ఇట్లాంటివి ఏమీ లేవు, అందరం ఒకటే. కానీ మీ పాత జన్మలో మీరు ఉండే ప్లేస్లో, అంటే మీరు ఉండే ఒక తాండా అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు, ఇలాకా అవ్వచ్చు. సో మీకు ఇటువంటి చీత్కారాలు మీరు ఇవన్నీ అనుభవించి మిమ్మల్ని మీరు అభివృద్ధి చెందించుకున్నారు. అంటే ఏంటంటే అభివృద్ధి చేసుకున్నారు. మీ పైన మీరు ఫోకస్ చేసి మీరు రకరకాల విద్యలు నేర్చుకొని
మీరు ఉండే వాళ్ళందరితోని చాలా ఉన్నతంగా, అదేంటంటే మీరు యోగ విద్యలు అవ్వచ్చు, మీరు రకరకాల, ఇప్పుడు ఏంటంటే మీ ఈ బాధ, ఈ ఏడుపు, ఈ అవమానము ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మీ స్కిల్ డెవలప్మెంట్లోని, మీ ఫ్యూచర్లోని పెట్టేశారు మీరు. సో దానివల్ల ఏంటంటే మీరు రకరకాల యోగ సిద్ధి సాధించారు, మీరు మంచి ఒక జీవితం పైన ఒక పట్టు సాధించారనమాట. మీ వాక్శుద్ధి, మీరు ఏదైనా అంటే అది జరిగిపోవటము. సో జనాలు మిమ్మల్ని ఒక దేవుడిలాగా చూసేవారు. ఓకే. సో మీ గత జన్మలో మీరు చిన్నప్పుడు మీరు ఏవైతే కష్టాలు పడ్డారో, ఏవైతే అవమానాలు పడ్డారో అవన్నీ తీరిపోయి ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ, మీరు కాయ కష్టంతో మీరు బయటికి వచ్చారు, మీరు కష్టపడ్డారు, పైకి వచ్చారు. సో అలాగే మంచి ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న ఆమె వచ్చేసి చాలా మంచి ఫ్యామిలీ నుంచి, చాలా రిచ్ పర్సను. సో దాని తర్వాత మీరు మంచి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఎంజాయ్ చేశారు. ఒక పాప బాబు, మీకు 2 పిల్లలు, మీరు హ్యాపీగా మీ లైఫ్ అనేది ఎంజాయ్ చేసి, పరిపూర్ణంగా ఎంజాయ్ చేసి ఆఖరి కాలంలో మీరు ఒంటరిగా మిగిలిపోయారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వదిలేసి పైలోకాలకి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మీరు మొత్తము మీ ప్రజాసేవకు అనేది, మీ జీవితాన్ని అనేది అంకితం చేశారు. సో దానివల్ల ఏంటంటే మీకు మంచి ఒక సాటిస్ఫాక్షన్తో మీరు తను అనేది చాలించారు. మీరు చనిపోయినా కూడా చాలామంది మిమ్మల్ని అందరూ మంచిగా పొగిడేవారే కానీ ఎవరు కూడా మీ గురించి చెడ్డగా మాట్లాడిన దాఖలాలు అయితే నాకు కనిపించటం లేదు. సో మంచి జీవితం గడిపి మీరు ప్రశాంతమైన ఒక చావు అనేది పొందారు. ఓకే. సో ఇప్పుడు చూద్దాము, మీరు ఇప్పుడు ఈ జీవితంలో మీ లైఫ్ పర్పస్ ఏంటి, అసలు మీరు ఎందుకు పుట్టారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు, వాళ్ళ జీవితం యొక్క పరమార్థం ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, వాళ్ళు ఎందుకు పుట్టారు, మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు. Ace of Swords, 8 of Cups, 7 of Pentacles and Queen of Pentacles. ఓకే. సో సారీ, ద మెజిషియన్. ఇది ఈ జన్మలో మీరు ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటంటే ఇక్కడ కూడా మీకు గత జన్మలో లాగే మీరు అన్నిటినీ సాధిస్తారండి. మీకు నేము, ఫేము, ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, సో మీరు మంచి పొజిషన్లోకి అనేది వెళతారు. ఇప్పటి వరకు మీరు ఆ పొజిషన్కి వెళ్ళలేదు అంటే కనుక, సో మీరు మంచి పొజిషన్లోకి అనేది వెళతారు. మీకు కెరీర్ పరంగా సక్సెస్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా సక్సెస్ ఉంటుంది, డబ్బుల పరంగా సక్సెస్ ఉంటుంది. మీకు ఏ విధమైన లోటు అనేది మీకు ఉండదు. ఎందుకంటే మీ గత జన్మలో మీరు పడిన కష్టాలకి, మీరు పొందిన అవమానాలకి ఈ జన్మలో మీరు చేసిన ఆ సత్కార్యాలకి మంచి ఫలితం అనేది ఈ జన్మలో అనేది మీకు దేవుడు ఇచ్చాడు. సో ఈ గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, అబండెంట్గా ఉన్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. కాకపోతే మీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఒక సైకలాజికల్గా, ఒక మెంటల్గా మీకు ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఎప్పుడూ కూడా మీ సోల్ కాల్ చేస్తుంటుంది, లేదు నువ్వు ఇంకా ఏదో చేయాలి, నువ్వు ఇంకా ఏదో చేయాలి, నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, నువ్వేదో చెయ్యాలి అన్నట్టుగా మీకు ఒక సోల్ కాలింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మీరు మీ సంసారంలో హ్యాపీగా ఉన్నారు, మీరు మీ సంసారాన్ని చక్కగా సమర్థవంతంగా మీరు నడిపించారు, మీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారు అన్ని విధాలుగా. అంటే మీరు ఒక మల్టీ టాస్క్ అని చెప్పచ్చు. ఒక జాబ్ కానీ లేదంటే ఫ్యామిలీ కానీ అన్నీ సమర్థవంతంగా నిర్వర్తించే ఒక కాన్ఫిడెంట్గా ఉండే ఒక వ్యక్తి. ఈ జన్మలో మీరు బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఓకే. సో మీకు అందము ఉంది, అందంతో పాటు అణుకువ ఉంది, అలాగే ఒక తెలివితేటలు, కాన్ఫిడెన్స్ అనేది కూడా ఉంది. సో మీరేం చేయబోతారంటే ఒక స్టేజ్ రాగానే, ఒక రకంగా చెప్పాలంటే ఒక 50 ఇయర్స్, మీరు ఈ జన్మలో కూడా ఒక 80 ఇయర్స్ అయితే ఖచ్చితంగా బతుకుతారు. లాస్ట్ జన్మలో లాగా ఈ జన్మలో కూడా మీరైతే కనీసం అంటే 80 ఇయర్స్ వరకు అయితే మీ జన్మ అనేది మీరు ఖచ్చితంగా మీరు జీవిస్తారు.
సో ఇందులో ఏంటంటే ఈ జన్మలో ఏంటంటే మీరు ఎక్కువగా ధన సంపాదన, ధనం కూడబెట్టడము, అది ఇన్వెస్ట్ చేయటము, దాని ద్వారా 10 మందికి హెల్ప్ చేయటం అనేది మీ యొక్క ఈ జీవన ఉద్దేశం అనమాట. సో మీరేంటంటే మీకుండే తెలివితేటలకి మీరు ఒక మెజిషియన్, మీరు ఒక సోల్మేట్ని అట్రాక్ట్ చేశారు. అలాగే మీరు ఒక మనీ వెల్త్ని కూడా ఒక మ్యాగ్నెట్ లాగా మీరు అట్రాక్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ వచ్చిన ధనాన్ని కానీ ఆ వచ్చిన వెల్త్ని కానీ మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవటమే మీ యొక్క ఈ జన్మకి ఒక లక్ష్యం. ఈ జన్మలో మీరు ఎటువంటి పొరపాట్లు కానీ ఎటువంటి బాధలు కానీ మీకు లేవు, పొరపాట్లు కూడా చేయలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ఎటువంటి తప్పుడు పనులు కూడా మీరు చేయలేదు. మీరు చేసే ఒకే ఒక పని ఏంటంటే మీ ఫ్యామిలీని వదిలి, మీ పార్ట్నర్ని వదిలి మీరు దూరంగా వాకవే చేసి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే ఈ సంసారాన్ని వదిలేసి మీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఒక మోక్ష మార్గం కోసము, ఒక స్పిరిచువాలిటీ కోసము ఒక విరక్తి భావన అనేది వచ్చేస్తుంది మీకు. లాస్ట్ మీరు చనిపోయే స్టేజ్లో మీరు ఒంటరిగానే ఉంటారు. ఎందుకంటే మీరు ఒక జీవిత ప్రణాళిక మీద చూడండి, చాలామంది ఏంటంటే వింటుంటాం అప్పుడప్పుడు, వాళ్ళు ఏంటంటే దూరంగా వెళ్ళిపోతారు, ఒక లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి కాశీకి వెళ్ళిపోతారు, అక్కడ చనిపోతారు అన్నట్టుగా. సో మీరేంటంటే మీ జీవన పరమార్థం, మీరు చాలా డబ్బులు సంపాదిస్తారు, నేము, ఫేము, మనీ అంతా సంపాదిస్తారు. ఒక 60 దాటినాక ఒక 70 ఇయర్స్ నుంచి కూడా మీకు ఒక స్టార్ట్ అవుతుంది. ఏంటి అసలు నేనేం చేస్తున్నాను, నేను ఎంత సంపాదించాను, ఇంత చేశాను, నేను ఇంకా నా జీవిత పరమార్థం ఏంటి, నేనేం చేయాలి అన్నట్టుగా మీరు ఇంకా మీ ఉండే ధనాన్ని అందరికీ పంచిపెట్టేసి, అందరికీ మంచి చేసి, అందరికీ దానం చేసి, మీరు ఒంటరిగా ఏమీ లేకుండా, చేతిలో ఏమీ లేకుండా మీరు దూరంగా వాకవే చేసేసే అవకాశం ఉంది. అది మోక్ష మార్గం వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. సో మీరు ఈ జన్మలో ఏంటంటే వేరే వాళ్ళకి హీలింగ్ చేయడం కన్నా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు. మొత్తం ఫోకస్ అంతా మీపైనే ఉంటుంది. సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మీరు ఆ జీవితాన్ని అనేది ఒంటరిగానే మీ తను అనేది చాలిస్తారు. సో మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుంటేనూ కూడా మీరు మీ ఫ్యామిలీని వదిలేసి మీరు, అది కూడా ఇప్పుడప్పుడే కాదు, ఒక 70 ఇయర్స్ 60 దాటినాక మీకు రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యి అసలు నేను ఎందుకు ఉన్నాను, నేను ఎందుకు ఈ ఫ్యామిలీలో ఇంత సంపాదించుకుంటా, ఇంత చేసుకుంటా, అసలు ఏం చేసుకుంటాను ఈ డబ్బు అన్నట్టుగా ఒక రియలైజేషన్ వచ్చి మీరు అప్పుడు దూరంగా వెళ్ళిపోయి మీరు ఒంటరిగా మీరు మోక్ష మార్గం అనేది మీ స్వలాభం కోసము, మీ సొంత మీ ఆత్మ యొక్క కాలింగ్ కోసం మీరు వెళ్ళిపోతారు. సో ఇది మీ జన్మ యొక్క రహస్యము, ఈ జన్మ యొక్క మీ లైఫ్ పర్పస్. ఓకే, సో మీకు అర్థమైందా, రెజినేట్ అయిందా? మీకు రెజినేట్ అయితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి రీడింగ్స్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.